హాయ్ వెల్కమ్ టు సత్యాస్ లీగల్. ఈ వీడియోలో మనము హెబియస్ కార్పస్ దాని గురించి డిస్కస్ చేద్దాం. హెబియస్ కార్పస్ అంటే ఏమిటి, ఎటువంటి సిచ్యుయేషన్లో హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తాం, హెబియస్ కార్పస్ అనేది ఎక్కడ ఫైల్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. సో హెబియస్ కార్పస్ అంటే మెయిన్లీ ఇల్లీగల్ డిటెక్షన్, లైక్ అన్ఆథరైజ్డ్ డిటెక్షన్. అంటే ఒక ఒక పర్సన్ని, మనకు సంబంధించిన ఒక పర్సన్ని, మన ఫ్యామిలీ మెంబర్నో ఆర్ ఫ్రెండ్నో ఎవరినైనా సరే మనకు సంబంధించిన పర్సన్ని వేరే వాళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు ఇల్లీగల్గా కస్టడీ వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడం, అలాంటి సిచ్యుయేషన్లో హెబియస్ కార్పస్ అనేది ఫైల్ చేస్తాం. సో ప్రీవియస్ డేస్లో ఇన్ జనరల్గా ఈ హెబియస్ కార్పస్ అనేది ఎక్కడ ఫైల్ అయ్యేదంటే, ఎస్పెషలీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పర్సన్ని అరెస్ట్ చేశాక తను వేర్ అబౌట్స్, అంటే తను ఎక్కడ ఉంచారు అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. సాధ్యమైనంత వరకు చెప్పకుండా కొన్ని లైక్ మంత్స్ ఆర్ డేస్ టుగెదర్ వాళ్ళు అలాగనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వకుండా అలాగనే వాళ్ళని హైడ్ చేసి ఇంట్రాగేషన్ చేయడం అన్నీ జరుగుతుంటుంది. అది లీగల్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో లీగల్ ఇల్లీగల్ పక్కన పెట్టేస్తే, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరంగా పెట్టారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండడం వల్ల వీళ్ళకు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ పర్సన్ ఉన్నాడా లేడా, ఏం జరిగిందని. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు, ఆ ఫ్యామిలీ పర్సన్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఆర్ హైయర్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ పెట్టినా ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేనప్పుడు హెబియస్ కార్పస్ అనేది ఫైల్ చేస్తారు. ఇది హైకోర్టులో ఫైల్ చేస్తాం. సో పర్సన్ ఎక్కడున్నాడు, ఇమీడియట్గా ఆ పర్సన్ని ప్రజెంట్ చేయండి అనే ఆ డైరెక్షన్ కోసం మనము హెబియస్ కార్పస్ అనేది హైకోర్టులో ఫైల్ చేస్తాం. బట్ రీసెంట్ డేస్లో ఏం జరుగుతుందంటే, ఎస్పెషల్లీ ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో, ఎస్పెషల్గా లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అవుట్ ఆఫ్ కంట్రీ, యూఎస్ ఆర్ యూకే, అవుట్ ఆఫ్ కంట్రీలో ఈ సాఫ్ట్వేర్స్ ఆన్ సైట్ వెళ్ళి ఉన్న ఫ్యామిలీస్, కపుల్స్ దగ్గర ఈ హెబియస్ కార్పస్ అనేది ఎక్కువ ఫైల్ అవుతుంది. ఏమవుతుందంటే, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇండియాలో మ్యారేజ్ చేసుకొని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతారు, యూఎస్ ఆర్ యూకే ఆర్ ఎనీ అవుట్ ఆఫ్ కంట్రీ. అక్కడ ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యాక ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ కిడ్స్ని తీసుకొని ఇండియాకి వచ్చేస్తారు. ఇండియాకి వచ్చాక అక్కడ డిస్ప్యూట్ జరిగి ఉంటుంది. ఈవెన్ కిడ్స్ కూడా యూఎస్లోనే యూఎస్ ఆర్ యూకే, యూఎస్ అయితే యూఎస్ సిటిజన్ బై బర్త్ వచ్చేస్తుంది కాబట్టి యూఎస్లో బార్న్ అయిన కిడ్స్ని ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఏది వైఫ్ మీద గారు హస్బెండ్ మీద, స్పౌస్ ఫైల్ చేయడం ఒకటి, అక్కడ డైవర్స్ అవన్నీ ఫైల్ చేస్తారు. నెక్స్ట్ డీవీసీ, డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఫైల్ చేస్తూ ఈ కిడ్స్ వీళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది హస్బెండ్కి అనేది అసలు కంప్లీట్గా డిటాచ్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఎక్కడున్నారు, చదువుతున్నారా లేదా, ఏ స్కూల్లో ఉన్నారు, వీళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నారా లేకుంటే వైఫ్తోనే ఉంటున్నారా అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది హైడ్ చేస్తారు. సో అక్కడ ఉన్న హస్బెండ్కు, అంటే కిడ్స్ వాళ్ళ ఫాదర్కి ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఉండదు. ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంటుంది, ఎక్కడున్నారు ఏంటి తెలుసుకోవాలి కదా అని. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే, అక్కడ నుంచి వచ్చాక ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ రానప్పుడు దెన్ ఇమీడియట్గా హెబియస్ కార్పస్ అనేది ఫైల్ చేస్తారు. అంటే లైక్ కస్టడీ ఆఫ్ చైల్డ్కి హెబియస్ కార్పస్కి డిఫరెన్స్ ఏంటంటే, కస్టడీ ఆఫ్ చైల్డ్లో ఆ చైల్డ్ ఎక్కడ ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. అంటే మదర్ దగ్గర ఉన్నారు, సో అడ్రస్లో ఉన్నారు, సో మాకు విజిటింగ్ రైట్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఏమన్నా కస్టడీ ఇవ్వట్లేదు అనేది అక్కడ. సో ఎస్పెషల్ హెబియస్ కార్పస్ మెయిన్ ఏంటంటే, అసలు చైల్డ్ ఎక్కడున్నాడో అనే విషయం కూడా ఆ ఫాదర్కి తెలియకుండా హైడ్ చేస్తుంటారు. సో ఇటువంటి సిచ్యుయేషన్లో హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేసి చైల్డ్ కస్టడీని యాజ్ పర్ లా ఫాదర్కి ఇవ్వాలా, మదర్కి ఇవ్వాలా అనేది అది డిఫరెంట్ కేస్. సో ఈ సిచ్యుయేషన్లో హెబియస్ కార్పస్ ఫైల్ చేసినప్పుడు కంపల్సరీ వేర్ అబౌట్స్ ఆఫ్ ద చైల్డ్, ఆ చైల్డ్ ఎక్కడున్నాడు, బాగోగులు, ఆ విషయాలు కోర్టు ద్వారా ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు అది పొందవచ్చు. సో ఇది హెబియస్ కార్పస్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.